చిన్న సినిమాలకి ఎగ్జంప్షన్ ఇవ్వండి. మా సినిమాలకి బ్లైండ్ డఫ్ అండ్ డమ్ ఎక్కడొస్తారు? ఇలా పెద్ద సినిమాలకే జనం వచ్చేది చాలా ఇబ్బందిగా ఉంది. పెద్ద సినిమాలు 500 కోట్ల సినిమాలకే ఫస్ట్ డే సెకండ్ డేనే థియేటర్లో జనం లేరు. మా సినిమాకి జనం రావాలంటే చాలా కష్టము. కాబట్టి దీనికి ఎగ్జంప్షన్ అంటే ఇది లేదంటే రూల్ అంటే పుష్పకు అదే రూలు, గేమ్ చేంజర్ అదే రూలు, నీ సినిమా అదే రూలు. ఇప్పుడు మన కిషోర్ గారు తీసిన దాన్ని కూడా అదే రూల్ టు రూల్. దీని మీద నేనేం ఆలోచన చేసినానంటే దీనికి ఒక మనం టీమ్గా ఏర్పడి సెంట్రల్ గవర్నమెంట్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఢిల్లీలో నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. సో నేను 2-3 మంత్స్ ట్రై చేస్తున్నాను. ఈ మధ్యలో నాకు దానికి సంబంధించిన రూట్ అంతా దొరికింది. అపాయింట్మెంట్ తీసుకొని కొంతమంది స్ట్రగుల్ అవుతున్న నిర్మాతలని ఢిల్లీ తీసుకొని వెళ్ళి ఒక 100 మెంబర్స్ని చిన్న సినిమాలు ఎంత స్పాయిల్ అవుతుంది, చిన్న సినిమాలు ఎంత కష్టపడుతున్నారు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. 500 కోట్లకి 300 కోట్లకి మాకు తేడా అయింది, మీరు గమనించమని జస్ట్ వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. దీనికోసం నేను ఒక్కడిగా పోయిన దానికి మనం 50 మంది పోయిన దానికి చాలా తేడా ఉంటుంది. అంటే మనకు కాకపోయినా మన నుంచి వెనక వచ్చే సినిమాలందరికీ కూడా హెల్ప్ అవ్వచ్చు. చిన్న సినిమాకి ఎగ్జంప్షన్ చేయండి అనేది ఒక రిప్రజెంటేషన్లో మనం వెళ్ళబోతున్నాం. ఇది మేజర్. ఎందుకంటే ఇప్పుడు సినిమా సెన్సార్ అవ్వడం ఒక అయితే, సెన్సార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బ్లైండ్ డఫ్ అండ్ డమ్కి ఆ సాఫ్ట్వేరు చాలా ఇబ్బంది ఉంది. మళ్ళీ మనకు డేట్ ఇవ్వరు. ప్రతి ట్యూస్డే పోయి ప్రొడ్యూసర్ అక్కడ కూర్చోవాలి. చిన్న బ్లడ్ పడితే మనవాడు చెప్పినట్టుగా సర్టిఫికెట్స్ తిప్పుతారు. అదే పెద్ద హీరోలా అదే మొన్న పుష్ప విషయంలో చాలామంది మాట్లాడారు సెన్సార్ ఏం చేస్తుందని. మరి ఏం చేస్తుందో నాకు కూడా తెలియదు. అసలు అలాంటి సినిమాలకి ఏమన్నారు, మళ్ళాంటి సినిమాలకి ఇంత బ్లడ్ కనిపిస్తే బ్లడ్ కనిపించింది తీసేయండి. నేను ఒక టైంలో నేను అప్పుడు అబ్జెక్షన్ చేయలేదు. సో చెప్తున్నా, ఇప్పుడు వచ్చిన రూల్స్ చాలా ఇదిగా ఉంది. అదొకటి నేను పోరాటం చేయాల్సిన దాంట్లో మేజర్ పాయింట్ ఒకటండి. ఇప్పుడు ఇది మన ఒక స్టేట్కే కాదు కదా సంబంధించింది. అవును, ఓవరాల్ ఇండియా. మీరు ఓకే అనుకుంటే నేను కర్ణాటక వాళ్ళతో నాకు టచ్ ఉంది. ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు, మన స్టేట్ గవర్నమెంట్ అంటే మనం ఏదైనా ఫైట్ చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఉన్నప్పుడు తప్పకుండా మన సౌత్ ఇండియాలో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర మనకు ఉన్నది కాబట్టి మలయాళం కానీ ఈ 5 స్టేట్లు కలిస్తే మనం ఫైట్ చేయడానికి బాగుంటుంది. వాళ్ళు కూడా ఏమంటే సౌత్ ఇండియా తరఫున వెళ్తేనే మనకి ఏదైనా డిస్కషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అన్నగారి సారథ్యం ఓకే అనుకుంటే నాకు కర్ణాటకలో కానివ్వండి, చెన్నైలో కానీ సర్కిల్ ఉంది. వాళ్ళతో కూడా నేను మీటింగ్ ఇప్పిస్తాను. మీరు మనం 5 మెంబర్స్ వెళ్ళి కూర్చొని అందరం కలిసి వెళ్తే ఏదైనా దీనికి నెక్స్ట్ వచ్చే ప్రొడ్యూసర్స్కి చాలా బాగుంటుంది, సఫర్ అవ్వకుండా. ఇందాక బ్రదర్ అన్నారు బ్లడ్ పడితే మనకి ఇవ్వట్లేదని. బ్లడ్ మనం సినిమాలో చూపించిన తర్వాత ఇక్కడ మనకు బ్లడ్ కాదు, అక్కడ ఏ షాట్ వేసినా కూడా అలా ఉంది అక్కడ పరిస్థితి. ఇంకోటి బ్రదర్, ఏ సర్టిఫికేట్ యూ సర్టిఫికేట్ లేదండి. వాడు ఏ సర్టిఫికేట్ ఇచ్చినా తీసుకుందాం. దానికోసం మళ్ళీ మనం 1 మంత్ తిరగద్దు. దేనికంటే ఇప్పుడు ఓటీటీకి వెళ్ళేసరికి మనకి యూ అడిగారు, ఏ అడిగారు, ఏది లేదండి. ఇది 1 సెకండ్. బ్రదర్ మంచి సలహా ఇచ్చారు. యాక్చువల్గా నేను మన తెలుగు సినిమా నుంచే పోరాటం చేయాలి. ఢిల్లీలో అపాయింట్మెంట్ తీసుకొని జంతర్ మంతర్ దగ్గర మనము డిస్ప్లే పెడదామనుకున్నాను. అండ్ ఢిల్లీలో ఎయిర్పోర్ట్ దిగిన దగ్గర నుంచి మా ప్రొడ్యూసర్స్కి ఆ డిస్ప్లే కార్డ్స్ ఇవ్వాలనుకున్నా. సోషల్ మీడియాలో చిన్న నిర్మాతలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక ఎక్స్ట్రాడర్గా చేయాలని అనుకున్నా. బట్ మీరు ప్లస్ అయింది ఏంటంటే సౌత్ ఇండియా నుంచి పోతే ఒక్కొక్క స్టేట్ నుంచి 20 మంది వచ్చిన చాలు. మన దగ్గర ఒక 40-50 మంది ప్లాన్ చేస్తున్నాం. 100-200 మెంబర్స్ అయితే ఏమవుతుందంటే ఒక కన్ను పడుతుంది. నిజమా ఇంత కష్టం ఉందా ఆ చిన్న నిర్మాతలకని జస్ట్ ఒక దృష్టి అయినా పడుతుంది. అంటే మనము కనీసం వాళ్ళ దృష్టికైనా తీసుకుపోవాలి. మనం ఏం కష్టపడుతున్నాం, ఎందుకు పడుతున్నాం, బాధలేంది. మీరు 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీసినప్పుడు 3 లక్షల లెక్క అంటారు. సార్ 1 కోటి రూపాయలు పెట్టినప్పుడు ఏం బాధ లేదు, కానీ లాస్ట్కి ఉంటుంది నక్షత్రాలు కనిపిస్తాయి. ఛాయ కాఫీ కూడా పైసలు ఉండవు. లాస్ట్కు ఉంది అస్సలు నక్షత్రాలు మనకు కనిపిస్తాయి. ఫస్ట్ సినిమా ఓపెనింగ్లో 500 మందికి భోజనాలు చెప్పాయి అంటాడు ఓపెనింగ్లో. ఆడియో ఫంక్షన్ అప్పుడు 20 మందిని విలువన్న ఎక్కువ సినిమా రిలీజ్ టైంలో 2-3 ఉంటే అంటే ఇదంతా మీరు ఎందుకు నవ్వారు తెలుసా? ఇదంతా మీరు అనుభవించింది. ఇట్స్ అ ప్రాక్టికల్, అందరికీ తెలిసిన విషయం.
ఇప్పుడు నేను తెలియని విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, ఎందుకు సార్ ఇలా చెప్పారు. ఇది అందరిలో జరిగిందే. నేను కూడా ఓపెనింగ్లో పెట్టే ఖర్చు రిలీజ్లో పెట్టలేకపోతున్నాం. దాన్ని అవసరం వదిలి పెట్టేసినాం, 10 కోట్లు పెట్టేసినాం. ఇప్పుడు రిలీజ్కి 2 కోట్లు కావాలి. 2 కోట్లు ఉంటే నక్షత్రం కనిపిస్తుంది. 10 కోట్లప్పుడు నక్షత్రం లేదు. ఏం బ్రదర్, ఇప్పుడు 2 కోట్లు పెడితే సినిమా 10 కోట్లు బయటికి తెస్తుంది. కానీ 2 కోట్లు పెట్టాలంటే ఇట్స్ వెరీ టిపికల్. సెన్సార్కి 3 లక్షలు పెట్టాలంటే ఇట్స్ వెరీ టిపికల్. ఎందుకంటే లాస్ట్ మినిట్ మనం ఏమనుకుంటాం, టమాటాలు అమ్మిన ఆయన కూడా 100 రూపాయలు చేసి టమాటాలు అమ్మితే పుచ్చిపోయినా 50 రూపాయలన్నా రిటర్న్ వస్తుంది. మనకి 100 రూపాయల 1 రూపాయి కూడా రాని పరిస్థితులు ఉంది చాలా. 90%, ఏదో 10% తెలివికల్లో సతీష్ కుమార్ లాంటి వాళ్ళు కొద్దిగా తెలివిగా అన్నీ ఇచ్చేసిన వాళ్ళు తప్ప 90% పోయిన వాళ్ళు ఎక్కువ. సో అందుకోసం మనం ఇది ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాం సార్. ఇది ఉద్యమమే, ఇట్స్ నాట్ ఛాంబర్. దీనికి ఎంట్రీ కార్డులు లేకపోతే మెంబర్షిప్ కార్డులు ఏం ఉండవు సార్. మ్యాక్సిమం మనం పోరాటం చేస్తాం, పోరాటంలో కలుద్దాం, 10 మందిగా జర్నీ చేద్దాం, 100 మంది అవుదాం. నెక్స్ట్ 2-3 మీటింగ్స్ పెడతాను. ఇంకా ఎవరెవరు సినిమాలు అంటే ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ నిన్ననే అనుకున్నా నేను, అది కూడా నాకు మోహన్ కూడా గుర్తు చేసిండు. ఏంటబ్బా నువ్వు ఒక్కడిని వచ్చి ఏదో 3 మంత్స్ ముందు అనుకున్నా నేను ఇది చేద్దామని. మళ్ళీ బిజీ, నేను చాలా యాక్టివిటీస్లో బిజీ అవ్వడం వల్ల నేను చేయలేకపోయినాను. మోహన్ గౌడ్ అన్న ఫోన్ చేసి, అరే ఏం సార్ నువ్వు మొన్న అది అన్నావు ఏమైందంటే అన్నీ ఇమ్మీడియట్లీ నువ్వు చైతన్యం ఇంత తీసుకొని మళ్ళీ ఆగితే ఎట్లా. సరే గుర్తు చేసినావు, చలో ఇమ్మీడియట్లీ పెట్టేద్దామని నిన్నే నిర్ణయం తీసుకొని ఇప్పటికిప్పుడు మెసేజ్లు పెడితే ఇంతమంది రావడం జరిగింది. సో నిన్న మధ్యాహ్నం డిసిషన్ తీసుకున్నాను, ఇంతమంది రావడం చాలా హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ నేను ఒక క్వశ్చన్ అంటే చెప్పండి. క్వెరీ ఏంటంటే ఇప్పుడు మనము అది కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చింది కదా ఆర్డర్. ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒక పేదవాడు మర్డర్ చేస్తే నాకేమో ఎగ్జామ్షన్ లేదా అన్నట్టు ఉంటుంది. అందుకే నేనేమంటున్నా అంటే మనము దీని మీద పోరాటం చేసే బదులుగా సబ్సిడీ, అది సతీష్ గారు చెప్పినట్టు సబ్సిడీ మీద ఫోకస్ చేస్తే మనకి ఇవన్నీ డబ్బులు వస్తాయి. 50% సబ్సిడీ వస్తుంది. మన లో బడ్జెట్ సినిమా వాళ్ళందరికీ ఇప్పిస్తాను నేను. నాది తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ సాధన సమితి అసోసియేషన్ ఉంది. అన్నగారిని అందరూ సపోర్ట్ చేయండి, సైన్ పెట్టండి. నేను సీఎం గారిని కలిసి నేను సబ్సిడీ ఏర్పాటు చేస్తా అంతే. ఇవన్నీ చాలా మంచి మాట చెప్పారు. చేస్తాను మీ దానికి కాదన్ను. ఇప్పుడు ఈ ఫస్ట్ మీటింగ్ పెట్టిందే అందుకోసం, ఎవరెవరు సపోర్ట్ చేయగలుగుతారు, ఎవరెవరు ఉద్యమించగలుగుతారు, ఎవరికి ఏ రూట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయనకున్న రూట్ నాకు లేదు, నాకున్న రూట్ మీకు లేదు. ఓకే, మనకు అన్ని రూట్లు ఉన్నాయి. ఆ రూట్లన్నీ ఒక దగ్గర పెడితేనే సక్సెస్కి వెళ్ళడం గురించి ఈరోజు ఫస్ట్ మీటింగ్. సో మనం డిస్కస్ చేద్దాం. మీకు ఛాన్స్ ఇస్తాను, మీరు మీ అభిప్రాయాలన్నీ చెప్పండి. ఇది ఏంటంటే సమస్యలు, ఇప్పుడు మీరు చెప్పింది సబ్సిడీ తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలంటే ఓ రోజుల్లో మన దగ్గర శాటిలైట్ బాగా ఉండేది. ఒక్కరోజు సినిమా తీసి శాటిలైట్ తీసుకున్నందుకు మొత్తం శాటిలైట్ మూసేసి, అట్లా మనం రేపు సబ్సిడీ ఓపెన్ చేస్తే ఇప్పటికే సెన్సార్ వాళ్ళు సినిమాలు పోయిన ఇయర్ 2023 నా సర్వే ప్రకారంగా 475 సినిమాలు తెలుగులో సెన్సార్ అయ్యాయి, 755 సినిమాలు హిందీలో సెన్సార్ అయ్యాయి. అంటే 475 సినిమాలు. ఆమె కూడా అదే చెప్పిన సెన్సార్ ఆఫీసర్కి 30-40 సినిమాలు తప్ప ప్రజలకి. తతిమ్మ 430 సినిమాలు ఎవరికి తెలియదు. అందులో 100 సినిమాలు రిలీజ్ అయితే అవ్వచ్చేమో, కానీ 300 సినిమాలు ఇంకా రిలీజ్ కాని సినిమాలు ఉన్నాయి. ఈ క్యాల్కులేషన్ ఆమెకు డైరెక్ట్గా నేనే సెన్సార్ ఆఫీసర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు 475 సినిమాలు సెన్సార్ చేస్తే మీకు ఎన్ని సినిమాలు, ఇప్పుడు మీరు చెప్పండి మేడం, 30-40 సినిమాల కంటే ఎక్కువ ఉంటుంది. చిన్న సినిమా అంటే సెకండ్ లెవెల్ సినిమా, పెద్ద సినిమా కలిపితే పెద్ద సినిమా ఏంది నెలకు ఒకటే ఇప్పుడు వస్తుంది, మొత్తం ఇయర్లీ 10-12 వస్తాయి. సెకండ్ లెవెల్ సినిమాలు ఒక 20, 30-35 సినిమాలు తప్పితే నెక్స్ట్ లెవెల్ సినిమాలు ఎంతమంది తెలుసు? నో. మనం ఇండస్ట్రీలో ఉన్న వారానికి 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాం, మనకు తెలుసా? 10 మూవీస్ రిలీజ్ అవుతాయి. సో ఇలాగా ఈ 500 సినిమాలు అంటే రేపు సబ్సిడీ ఇస్తున్నాను కానీ మనం 2000 సినిమాలు తీస్తారు. అది కాదు, అంటే ఇది టెక్నికల్ ప్రాబ్లం నేను చెప్పేది. సో మనం సబ్సిడీ రావచ్చు, గతంలో సబ్సిడీ ఇస్తా అంటే దానికి చాలా రూల్స్, ఫస్ట్ స్క్రిప్ట్ అప్రూవల్ ఉంటుంది, అవన్నీ చాలా రూల్స్ ఉంటాయి. సో అది సెకండ్ సబ్జెక్ట్, దానికి వెళ్దాం. మీ హెల్ప్ తీసుకుంటే నేను చెప్తాను. బట్ ఇప్పుడున్న సమస్య మీద మనం పోరాటం చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోతున్నాం. సుప్రీంకోర్టు ఆర్డర్ అయినా సరే
వాళ్ళు ఎలాగైతే కోరుకున్నారో మన కోరికలు కూడా కోరుతాం. అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా రిట్ వేస్తాం, దాంట్లో కూడా పిటిషన్ వేస్తాం. వేయాలంటే ఏంది, నాకు గ్రూప్ ఉండాలి కదా. ఇప్పుడు 50 మందిని కదులుతామంటే కదా నేను, లేకపోతే తర్వాత మీరు అందరూ ఎందుకు అన్నారు అనుకో, నాకు కూడా అనిపిస్తుంది ఎందుకు ఏమో 3 లక్షలు కట్టేసి నా బాధ నేను పడతాను. అట్లనా లేదు, చైతన్య ఇప్పుడు బైసాబ్ అన్నట్టు ఇంకా 4 రాష్ట్రాలను తీసుకొస్తా, కలుపుతా, ఉద్యమం చేద్దాం, ఉధృతం చేద్దాం, ఇదే స్ట్రాంగ్గా వెళ్ళిపోదాం అనే ఉద్దేశం అనేది ఇట్స్ ఫస్ట్ మీటింగ్. ఇక్కడ ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద వచ్చే రెస్పాన్స్ని బట్టే సెకండ్ మీటింగ్కి వెళ్తాను నేను. ఓకే, ఇకపోతే రెండోది ఎజెండాలో చిన్న సినిమా థియేటర్ రిలీజ్ చాలా సమస్యలు ఇప్పుడు అందరు చెప్పారు. దీన్ని ఎట్లా దిగమించాలి? రకరకాలుగా ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ దగ్గర పోతే 2 కోట్లు డిపాజిట్ చేయమంటారు. చిన్నోళ్ళేమో నీకు 100 థియేటర్లు రేపు కన్ఫామ్ అంటారు, యోపో క్యూబ్కు డబ్బులు పట్టిస్తారు, తెల్లారి చూస్తే 2 సినిమా థియేటర్ కూడా ఉంటాం. ఇది ప్రాక్టికల్గా జరిగిన 100 అనుభవాలు ఉన్నాయి, నేను చెప్పగలను. అంటే అక్కడ మోసపోతుంది, ఇక్కడ మోసపోతున్నారు. సో రకరకాల మోసాల మీద జేఏసీ ఏర్పాటు పడ్డది. దీనికి ఏం చేద్దాం, మనం కొంతమంది మీ టీం ఏర్పడి, ఒక్కరిగా పోతే మోసపోతున్నాం, ఒక టీంగా ఏర్పడితే మనం ఎట్లా మోసం చేస్తారు అనేది ఒకటి ఉద్దేశం. అంటే నా ఉద్దేశాలు చెప్తున్నా. తర్వాత మనం ఏం చేద్దాము, ఇంట్రెస్ట్ ఉండి కొంతమంది వస్తే రావచ్చు, ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయచ్చు. నెక్స్ట్ 2-3 మీటింగ్స్ నేను పోరాటం ట్రై చేస్తా, గట్టిగా 100 మందిని నిలబడేలాగా జేఏసీలు ఏర్పాటు చేస్తా. అట్లనే అదర్ స్టేట్స్ నుంచి ఒక 100 మందిని, 200 మందితో ఒక టీంగా ఏర్పడి ఏమైనా మనం దీన్ని అధిగమించగలమా? అధిగమించలేదనుకో వదిలేస్తాం, అధిగమించడానికి ట్రై చేస్తాం. అందరూ టీంగా ఏర్పడి మనం చేద్దాము అంటే మనం ముందుకు వస్తాం. ఇప్పుడు నాకెందుకు, ఇంతకు సతీష్ అన్నట్టు అన్న నీకు కూడా సినిమా ప్రాబ్లం ఉంది కాబట్టి వచ్చింది. ఛాంబర్లో కూడా అదే డిస్కషన్ అయింది, ఆయనకు సినిమా ప్రాబ్లం ఉంది కాబట్టి మీటింగ్ పెట్టినాం. సార్ ఏదో ఒక ప్రాబ్లం వస్తేనే కదా సార్ బయటకు వచ్చేది, ఒక కష్టం వస్తేనే కదా బయటకు వచ్చేది. కష్టమే లేకపోతే నేను ఎందుకు వస్తా? కష్టం ఉంది, బట్ నాతో పాటు ఎంతమంది కష్టం ఉంది. మనం ఈ కష్టాలు పడి మనమే చచ్చిపోదామా? ఇంకేమైనా కొంతమంది గ్రూప్గా ఏర్పడితే ఒక్కడిగా పోయి చచ్చిపోయేదానికంటే 10 మంది వైపు పోతే ఫైట్ చేస్తే 10 మంది సేవ్ అవుతామా అనేది ఇట్స్ ఇంటెన్షన్. సో దీనికి ఈ జేఏసీ ఏర్పాటు చేయడం ఇంకా మీ కొన్ని ఇంకా తీసుకుంటాను. తర్వాత ఓటీటీ గురించి కూడా, ఓటీటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరికైనా అవుట్ రైట్ కొనట్లేదు. నెంబర్ 1 చిన్న సినిమా అది ఫస్ట్ ఏం చెప్తానంటే మీరు సెన్సార్, తర్వాత ఇన్ని థియేటర్ రిలీజ్ చేయండి, ఆఖరికి వచ్చేసి బాగా ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి గట్టిగా ఇచ్చేస్తే షేర్ పెట్టుకోమంటారు. అమెజాన్లోనో దేంట్లోనో షేర్ పెడితే చూస్తే 8 రూపాయలు వస్తాయి 2 గంటలు చూస్తే. అంతేనా? తెలుసా కూడా మీ అందరికి. అంటే ఆఖరి పరిస్థితి ఏంటి, ఫస్ట్ ఏమో సెన్సార్ అంటాడు, రెండోది ఏమో థియేటర్లో రిలీజ్ చేయంటాడు, థర్డ్ వస్తారు కల్లా ఈ సినిమా ఇది కాదు మీరు షేర్ పెట్టుకోండి ఇట్లాంటి. సో ఇలాంటి సమస్యను ఎట్లా అధిగమించవచ్చు, దీని మీద కూడా మనం ఫైట్ చేయబోతున్నాం. ఈ టీమ్గా ఫైట్, నాట్ సింగిల్ ఫైట్. సో మేజర్ ఇవి సబ్జెక్ట్స్ అండి. ఇవి కాక ఇంకేమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, మనం ఇవే మేజర్ మనకున్నది. ఇప్పుడు సినిమా తీసాం, చాలా వరకు సినిమా తీసినాకనే కష్టాలు వస్తాయి. తీయకముందు ఏం కష్టాలు రావు, తీయకముందు తీయగా ఉంటుంది, తీసిన తర్వాతనే చేదు అవుతుంది. ఆ చేతుని ఎలా తీయగా చేద్దాము అనేది టుడే కాన్సెప్ట్. సో ఇంకా ఇది జేఏసీ ఏర్పాటు చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం. దీన్ని నెక్స్ట్ మీటింగ్కి ఏర్పాటు చేసి ఈలోపు యాక్టివ్ ఉన్న సభ్యులది ఒక లిస్టు తీసుకుంటాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు రాసి ఇవ్వండి, మేము కూడా మీతో పోరాటం చేస్తామంటే ఒక లిస్ట్ ఏర్పాటు చేస్తాను. ఆ ప్రకారంగానే మళ్ళీ నెక్స్ట్ ఒక 10 డేస్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఆ నెక్స్ట్ ఇంకో మీటింగ్ ఏర్పాటు చేసి ప్రసాద్ ల్యాబ్లో ఒక 300 ప్రొడ్యూసర్లతోటి ప్రెస్ కాన్ఫరెన్స్తో స్టార్ట్ చేస్తాం ఉద్యమాన్ని. అది ప్రజల్లోకి వెళ్ళాలి, పబ్లిక్లోకి వెళ్ళాలి. వీళ్ళు నిజంగా కష్టపడుతున్నారు, ఇది చాలా స్పాయిల్ అవుతున్నారు, ఎవరికి వాళ్ళు 1 కోటి రూపాయలు 2 కోట్లు 4 కోట్లు పోతుంది, చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు నేనున్న 10 కోట్లు పెట్టిన మా ఇంట్లో చెప్పని నేను పోయిందని, అన్నీ కవర్ అయిపోయినాయి అంట, లేకపోతే మనం కవర్ అయిపోతాం. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ సబ్జెక్ట్, అది ప్రిసైజ్ సంబంధించి. ఇప్పుడు ఈ మధ్యన సినిమా రిలీజ్ అయింది, 1000 కోట్లు వచ్చినాయి అన్నాడు.
1000 కోట్లు వచ్చినా రాయ ఆయనకు తెలుసు, అందుకే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేసి 1000 కోట్లు అన్న ఏమి చూపించాలి. ఇవన్నీ ఫేక్ వర్డ్స్ ఎక్కువ ప్రిస్టేజ్ కోసం. అలా 20% రాదు సార్, అన్నీ ఫేక్ ఉంటాయి. ఇప్పుడు మనం కూడా 10 కోట్లు పెట్టినాం. ఇప్పుడు ఇంట్లో కానీ మా నైబర్స్ కానీ ఏం సార్ ఎట్లు కవర్ అయిపోయింది వచ్చేసి మనం లోపల చచ్చేది మనమే చచ్చిపోతాం లోపల. ఇది చెప్పలేము, ఇది చెప్తే ఇంకా నెక్స్ట్ ఉండదు. ఇప్పుడున్న పెద్ద ప్రొడ్యూసర్లు కూడా మీరు అనుకుంటున్నట్టు ఎవరు హ్యాపీగా లేరు. వాళ్ళని పక్కకి తీసుకుపోయి గట్టిగా అడిగితే ఏడ్చేస్తారు గంటసేపు. వాళ్ళు పెద్ద నిర్మాతల పరిస్థితి కూడా అదే. మనమేమో మొత్తమే పోతున్నాం, వాళ్ళు ఏడవలేక వస్తున్నారు, మనం ఏడుస్తున్నాం అంతే. ఇదే డిఫరెన్స్. సో దీనికి జేఏసీ ఏర్పడ్డది. సో దీని మీద ఇప్పుడు సినిమా రిలీజ్ ఉన్న వాళ్ళు, స్ట్రగుల్ ఉన్న మీరు మాట్లాడతారా? చెప్పండి, రండి, మీ పేరు ఇంట్రడక్షన్ ఇవ్వండి. అండ్ ఇప్పుడు చెప్పండి సమస్య. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇచ్చాను, చెప్పండి.